ఓల్డ్ అల్వాల్లోని విఘ్నార యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో ప్రారంభమైన గణేష్ మండపాలు ఇప్పుడు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, ప్రతి అపార్ట్మెంట్లో 1,00,000కు పై చిలుకు మండపాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కడ చూసినా వందల సంఖ్యలో యువకులు, మహిళలు పూజలు చేస్తున్నారని, ప్రతి మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలని కోరారు. మన ప్రాచీన సంప్రదాయాలను, మన విశ్వాసాలను, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు మరియు అల్వాల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో పదుల సంఖ్యలో మొదలైనటువంటి హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో మొదలైన గణేష్ మండపాలు రోజు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, గేటెడ్ కమ్యూనిటీ, అదేవిధంగా కాలనీలు, అపార్ట్మెంట్లలో ప్రతి అపార్ట్మెంట్లో గణేష్ 1,00,000కు పైసలకు గణేష్ మండపాలకు ఏ మూల పోయినా కూడా పూజలతో ఉపయోగిస్తూ ఉంటాం. మన ప్రాచీన సాంప్రదాయాలని, మన విశ్వాసాలని, మన ఆచార వ్యవహారాలని, మన దేవతలని రాబోయే తరాలకు అందించే గొప్ప సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు అనే పద్ధతిలో విఘ్నాలు తొలగాలి మా కుటుంబాన్ని మాట్లాడుతారు. ఇవాళ సమాజం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మనపై కోరుతాను. ఒకప్పుడు ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజల క్షేమం కోరిన దేశం భారతదేశం. విశ్వగురు స్థానంలో ఉంది. మధ్యలో విదేశీ పాలకుల వల్ల మన సంస్కృతి మీద, మన సాంప్రదాయాల మీద, మన విశ్వాసాల మీద దాడి జరిగినప్పటికీ అదే దీన్ని కాపాడుకున్నారు. మళ్ళీ ఇవాళ పాశ్చాత్య నాగరికతను పక్కకు నెట్టి మళ్ళీ మన పూర్వ విశ్వాసాలని, నమ్మకాలని ఇవాళ భారతదేశంలో గొప్పగా పాటిస్తూ ఉన్నారు. రాబోయే తరాలు కూడా అందిపించుకుంటా ఉంది. ఇది మంచి శుభపరిణామం. సమాజంలో ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలంటే, చల్లగా ఉండాలంటే తప్పకుండా ఈ విశ్వాసాన్ని మరింత గొప్పగా కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వినం చెప్తే ఇవాళ ఏ గణేష్ మండపానికి వందల సంఖ్యలో మహిళలు